రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక మండళ్లు కొలువు తీరుతున్నాయి. 2 ఏళ్ల తర్వాత పాలక వర్గాలు బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత సర్పంచుల అధ్యక్షతన తొలి సమావేశం జరగనుంది. గ్రామంలో సమస్యలు పరిష్కారాలపై తీర్మానాలు చేయనున్నారు. రాష్ట్రంలోని గ్రామాల్లో ప్రజాస్వామ్య పండుగ నెలకొంది. 2 ఏళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పల్లెల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతున్నాయి. ఇటీవల ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏకగ్రీవ పంచాయతీలు కలిపి 12,702 పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 85,955 మంది వార్డు సభ్యులు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా వార్డు సభ్యులతో అధికారులు ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సర్పంచ్, ఉప సర్పంచులు పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతామని, గ్రామ అభివృద్ధికి పాటుపడతామని దైవసాక్షిగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కొత్త సర్పంచ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రామంలో నెలకొన్న తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలకవర్గం తీర్మానం చేయనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 ఏళ్ల తర్వాత పల్లె పగ్గాలు సర్పంచుల చేతికి వస్తుండటంతో ఇక గ్రామ అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు ముగిసి 2 ఏళ్లు దాటింది. వివిధ కారణాలతో ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఇన్నాళ్లు పల్లె పాలన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో సాగింది. తాజాగా ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు వెలువడడంతో గ్రామాలు మళ్లీ ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్తాయి. సుదీర్ఘ విరామం తర్వాత పాలక వర్గాలు బాధ్యతలు చేపడుతుండటంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. కొత్త సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ఆఫీసులు కొత్త కళను సంతరించుకున్నాయి. కొత్త పాలక వర్గానికి స్వాగతం పలికేందుకు ఆఫీసులకు రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. కొన్ని చోట్ల సొంత ఖర్చులతో సర్పంచ్ ఆఫీసులను ఆధునీకరించారు. గ్రామస్తులు, గెలిచిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు, అనుచరులతో సందడి నెలకొంది.